Telangana Police have established professionally run women help desks at each and every police station to improve and increase reporting of crimes against women. ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఉండటం వల్ల వారి యొక్క ప్రాబ్లమ్స్ ఈ గృహహింస కానివ్వండి, వర్క్ ప్లేస్లో ఉన్నటువంటి సెక్సువల్ హరాస్మెంట్ కానీ, పోక్సో కేసులకు సంబంధించినటువంటి ఇష్యూలని కొంతవరకు మనం జెంట్స్కి చెప్పుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండదు. ఉమెన్ ఆఫీసర్ తోటి మాత్రమే వారి యొక్క ప్రాబ్లమ్స్ వినడం జరుగుతుంది. వారికి సత్వరంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ హెల్ప్ డెస్క్ అనేది పెట్టడం జరిగింది. లోకల్ పోలీస్ స్టేషన్లో ఉమెన్ హెల్ప్ డెస్క్ అనేది ఉండటం వల్ల ఈజీగా వచ్చేసి వాళ్ళు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం వల్ల సైమల్టేనియస్గా తొందరగా వాళ్ళని ప్రాబ్లం ఏందో అర్థం చేసుకొని మనం చెప్పడానికి వీలు ఉంటుంది కనుక త్వరితగతిన వారి యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనం ఫ్యామిలీ మెంబర్స్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా ఉంటుందో మన ఇంట్లో ఒక తల్లిగా కానీ, చెల్లెగా కానీ, అక్కగా కానీ వారి ప్రాబ్లం మొత్తం విన్న తర్వాత దాని సొల్యూషన్ చెప్పగలిగేటువంటి శక్తి ఉమెన్ ఆఫీసర్స్కి వచ్చే విధంగా మేము ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. Women safety desks provide various services such as psychosocial counseling, registering complaints, providing legal aid support, medical aid, and assisting in legal trial. కాలేజీలో తోటి స్టూడెంట్సే కానీ వాళ్ళని సతాయిస్తున్నా కూడా వాళ్ళు బయటకు అక్కడ కాలేజీలో చెప్పుకోలేక కొంతమంది వచ్చి మాకు చెప్పుకుంటారు. అత్తమామలు సతాయించడము, హస్బెండ్ రోజు తాగి వచ్చి ఆ లేడీని టార్చర్ చేయడము, ఆమె చాలా భరించలేని స్థితిలోనే మా దగ్గరకు వస్తుంది. వాళ్ళకి ఫస్ట్ మేము సావధానంగా అంతా వింటాము. విన్న తర్వాత వాళ్ళకి మేము భరోసా కల్పించగలము అని ఒక నమ్మకాన్ని కలిగిస్తాము. వాళ్ళకి అవసరమైతే లీగల్గా కూడా మేము హెల్ప్ చేయగలుగుతాం. ఉమెన్ హెల్ప్ డెస్క్ అయిన తర్వాత వాళ్ళు ధైర్యంగా వస్తున్నారు పోలీస్ స్టేషన్. నాకు ఇంట్లో హరాస్మెంట్ ఎక్కువ ఉండిందండి. వెళ్ళాలా వద్దని ఆలోచించి తర్వాత ధైర్యం చేసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చాలా త్వరగా రెస్పాండ్ అయ్యారు. ఒక లేడీ కానిస్టేబుల్ ఒక సిస్టర్లా ట్రీట్ చేశారు. కేసు రిజిస్టర్ అయిన దగ్గర నుండి కౌన్సిలింగ్ వరకు చాలా తక్కువ టైంలో రెస్పాండ్ అయ్యారు. అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది బాగా, అంటే ఒక మహిళకి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆడపిల్లకి నేను చెప్పేది ఏంటంటే ధైర్యం చేసుకొని ఏం జరిగినా మనం పోలీసులకు చెప్పండి, ఎందుకంటే వాళ్ళు ఉండేదే మన కోసం. Women safety desks are well equipped with required recording instruments, committed broadband line internet, and awareness material to provide quality services. పిటిషన్ని ఫస్ట్ ఎంక్వైరీ చేయొచ్చు. మనం ఒక కంప్లైనెంట్ మన దగ్గర రాగానే మనం కంప్లైనెంట్ తీసేసుకొని దాన్ని 5Ws 1H అని అన్ని ఉన్నాయా, వేర్, వాట్, వెన్, హూ, వై అండ్ హౌ, వాట్ హ్యాపెండ్, హౌ ఇట్ హ్యాపెండ్, కంప్లైంట్ అనేది మనం స్కాన్ చేసి సిస్టంలో అప్లోడ్ చేసేసుకుంటాము. దాన్ని బేస్ చేసి ఎంట్రీ అయిపోయినాక ఆ కన్సర్న్డ్ ఆఫీసర్కి మనము అసైన్ చేస్తామన్నమాట. ఒక పిటిషన్ని 7 డేస్కి మించి ఏ ఆఫీసర్ కూడా పెట్టుకోవద్దు. ఆ 7 డేస్ లోపల ఎంక్వైరీ చేసి మనకి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ని మనము SHO లాగిన్లోకి వెళ్ళి మనం SHO లాగిన్లో నుంచి సబ్మిట్ చేస్తామన్నమాట. తెలంగాణ పోలీస్ మహిళల రక్షణ కొరకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుంది. వారికి ఎలాంటి ఇబ్బందులు కానీ జరిగినట్టయితే తక్షణమే వాళ్ళు 100 డైల్కు ఫోన్ చేసినట్టయితే మా ఏరియాలో ఉన్నటువంటి పెట్రోల్ కార్స్ కానీ, గ్లూకోడ్స్ కానీ వారి వద్దకు వచ్చి తక్షణము న్యాయం జరిగే విధంగా చూస్తుంది. ఈ చైల్డ్స్ సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ వెంటనే వారు 1098కు చైల్డ్ లైన్కి ఫోన్ చేసినట్టయితే స్పందించడం జరుగుతుంది.